ఇక ఇదే విషయాన్ని బ్రహ్మదేవుడు దక్షుడి ఇంటిని చేరుకోవడానికి ముందే సతీదేవి ఈశ్వరుడు తనను వివాహం ఆడతాను అని చెప్పి ఇచ్చిన వరం గురించి తల్లిదండ్రులకి చెప్తుంది. దాంతో దక్ష ప్రజాపతి దంపతులు ఆనందంతో ఈ కార్యక్రమం ఎలా చేయాలి ఏంటి అని హడావుడి పడుతూ ఉండగా బ్రహ్మదేవుడు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ బ్రహ్మదేవుడిని అతిథి సత్కారాలతో సత్కరించిన తర్వాత బ్రహ్మదేవుడు దక్షుడితో అంటాడు, శంకరుడు నీ కుమార్తె అయిన సతీదేవిని వివాహం ఆడడానికి ఒప్పుకున్నాడు. పైగా లోకాలన్నిటికీ సుఖాన్ని ప్రసాదించే శంకరుడు సతీ విరహం వల్ల తానే సుఖాన్ని కోల్పోయాడు. పూర్వం ఏ శివుణ్ణైతే మన్మధుడు జయించలేకపోయాడో అదే శివుడు ఈ రోజు సతీ ధ్యానంలో మునిగిపోయాడు. తన యొక్క శివగణాలతో మాట్లాడుతూ మధ్యలో సతీ ఎక్కడా అంటున్నాడు. అంత కలవరపాటు పొందుతున్నాడు. ఈశ్వరుడి విరహం వల్ల వచ్చిన వేడి నిట్టూర్పు గాలులకు హిమాలయాల్లో ఉన్న పూవనాలు వాడిపోతున్నాయి. కైలాసగిరిపై ఉన్న మంచు కొండలు సైతం కరిగిపోతున్నాయట ఆ వేడికి శంకరుడి తలపై ఉన్న చంద్రుడు వెన్నెల కాకుండా నిప్పులు కక్కేలా ఉన్నాడు. మొన్నటి వరకు సతీదేవి శంకరుడు గురించి తపస్సు చేస్తే ఇప్పుడు శంకరుడు సతీ కోసం తప్పిస్తున్నాడు. కాబట్టి మనం అందరం అనుకున్నట్టుగానే శంకరుడి కొరకు జన్మించిన ఆదిపరాశక్తి అయిన సతీదేవిని ఆయనకిచ్చి వివాహం జరిపించే సమయం వచ్చింది అంటాడు.